నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ లో ఏం చేస్తున్నారు? ఇదే క్వశ్చన్ మార్క్. సరే, ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ఏదైతే నివేదిక కోర్టుకు అందిందో అందులో చాలా క్లియర్ గా రాసింది ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ ఉన్న స్ట్రాంగ్ రూమ్ లోకి ఆ రోజు రాత్రి వెళ్ళిన వాళ్ళల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఉన్నారు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. మరి ఆయనకు అక్కడ పనేంటి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఓఎంఆర్ షీట్లు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లోకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎందుకు వెళ్ళారు? ఇదొక క్వశ్చన్ అడిగితే, వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైమ్స్ లో వెళ్ళొచ్చు, కానీ అర్ధరాత్రి ఎందుకు వెళ్ళారు? మీరేమంటారు? ఇప్పుడు అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ 2018లో ఇచ్చారు నోటిఫికేషన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ పెట్టడం, ఎగ్జామ్ కరెక్షన్ చేయడం ఇవన్నీ జరిగాయి. ఆ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్లో పెడతారు. అవి తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చైర్మన్కే తెలియకుండా డైరెక్ట్గా పోయి ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ తీసుకొచ్చి కరెక్షన్స్ చేయటము, లేకపోతే ఏం చేశారో మొత్తం రకరకాలుగా ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది కదా, దాదాపు కొన్ని వేల పేజీలు, 10,700 పేజీలు ఇచ్చినట్టుంది. ఆ దాంట్లో సిట్ చాలా క్లియర్గా చెప్పేసింది, స్ట్రాంగ్ రూమ్లో పేపర్స్ని తీసుకొచ్చే దాంట్లో కూడా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదు అని. ప్రొసీజర్ ఫాలో కావాలంటే ఏంటి? ఫస్ట్ చైర్మన్కి తెలియాలి. చైర్మన్కి తెలియదు, గౌతమ్ సవాంగ్కి తెలియదు అని చెప్పి అంటున్నారు. మరి సెక్రటరీ ఉన్నాడు, ఏపీఎస్సీ సెక్రటరీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన మాత్రమే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు అనేది ఆ సిట్లో ఉన్నటువంటి రిపోర్టు. ఆ పేపర్లు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అని అంటే రకరకాలుగా చెబుతున్నారు. మరొక అంశం ఏంటంటే బార్ కోడ్స్ ఉంటాయి పేపర్లకి. ఈ బార్ కోడ్స్ని కొన్ని వందల బార్ కోడ్స్ డూప్లికేట్ తయారు చేశారంట. ఇది సిట్ చెప్తుంది, ఇదే కొత్తగా మనం క్రియేట్ చేసి చెప్పడం కాదు. సిట్లో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం బార్ కోడ్స్ని మార్చేశారంట. బార్ కోడ్స్ని డూప్లికేట్ తయారు చేశారంటే దాని అర్థం ఏంటి? రాసిన వాళ్ళ బదులు వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ముందే ప్లాన్ చేశారనేది కదా అర్థం. మన పేపర్ మనం ఉందనుకోండి, మన ఎగ్జామ్ రాసేటప్పుడు మన పేపర్ మీద ఒక బార్ కోడ్ ఉంటే మనకు వచ్చిన మార్కులు మనకు ఉంటాయి అంతే. ఆ బార్ కోడ్ మార్చేస్తే మనం ఏముంటాయి? ఉండవు కదా. అదొకటి. రెండు, జనరల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది, ఓఎంఆర్ షీట్ మీద లేదంటే పేపర్ ఇచ్చేటప్పుడు ఆ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో ఆ ఇన్విజిలేటర్ సంతకం పెడతారు, కంపల్సరీ ఉంటుంది. అంతే తప్ప అన్నీ కలిపి చీఫ్ ఇన్విజిలేటర్ ఆఫీసర్ ఉంటారు కదా, అతను పెట్టడు, అతను పెట్టే చల్లదు. ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో అతను పెట్టారు. ఆ పర్టికులర్ హాల్లో ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో అతను పెట్టాలి, చీఫ్ ఎగ్జామినర్ పెట్టరు. కానీ ఇక్కడ ఏమైంది, పేపర్లు అన్నిటి మీద చీఫ్ ఎగ్జామినర్ సంతకాలు పెట్టారంట. కొన్నిటి మీద సంతకాలు కూడా లేవు అంటున్నారు కదా సార్. కొన్నిటి మీద లేవు, కొన్నిటి మీద చీఫ్ ఎగ్జామినర్ సంతకం పెట్టేశారంట. సో ఇదొక ఫ్రాడ్. ఇక ఇది కాకుండా ఓఎంఆర్ షీట్లో మనం మామూలుగా బబ్బులు చేస్తాం కదా, ఓఎంఆర్ షీట్లో అవి బబుల్ చేయడానికి పర్టికులర్గా ఎగ్జామ్ హాల్లో ఇస్తారు. ఎందుకంటే ఈ వాళ్ళు వేరే కాకుండా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే రబ్ చేయాలి. కానీ అలా కాకుండా రకరకాల వాళ్ళతోటి అవన్నీ ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేస్తుందంట. అంటే అది గో ఫ్రాడ్. ఇట్ట రకరకాలు, ఒకటి కాదు. అసలు ఆ ఎగ్జామ్ని ఇంతవరకు ఆ ఎగ్జామ్ని రద్దు చేసేలాగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదో, లేదా ఆ ఎగ్జామ్ ద్వారా అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగం నుంచి ఎందుకు ఇంతకాలం పాటు ఇంకా కొనసాగిస్తూ వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? అసలు పెద్ద ప్రశ్న. ఇంత దారుణమైనటువంటి అవకతవకలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జాము చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే 3 సార్లు పేపర్ కరెక్షన్ చేశారు, 3 సార్లు 3 రకాలుగా మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమో డిజిటల్ కరెక్షన్ చేశారు, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు అభ్యర్థులు కొంతమంది. వెళ్తే డిజిటల్ కరెక్షన్ కాదని చెప్పి మాన్యువల్గా చేయించారు. మాన్యువల్ ఎక్కడ చేయించారు? హాయ్లాండ్లో చేయించారు. అంటే ఏపీపీఎస్ ఆఫీస్ కానీ ఏపీపీఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ఏం కాదు, హాయ్లాండ్ అనేటువంటిది ఒకటి ఫామ్ హౌస్ లాంటిది ఒకటి, అక్కడ చేయించారు. అక్కడ చేయించింది ఎవరి చేత చేయించారు? కారు డ్రైవర్ల చేత, కుకింగ్ వంట మనుషుల చేత, హౌస్ వైఫ్ చేత, ఇలాంటి వాళ్ళ చేత కరెక్షన్ చేయించారు. వార్డెన్స్ చేత,
ఇలాంటి వాళ్ళ చేత కరెక్షన్స్ చేయించి దాన్ని అవకతవకలకు పాల్పడ్డారు. సరే, ఇంత చేసిన తర్వాత మీకు కరెక్షన్ చేయించారు. కరెక్షన్ చేయించినప్పుడు డిజిటల్ కరెక్షన్ చేసినప్పుడు, అలాగే మాన్యువల్ కరెక్షన్స్ చేసినప్పుడు రెండింటి ఈక్వల్గా రావాలిగా. డిఫరెంట్గా వచ్చినాయి మార్కులు. అంటే ఫస్ట్ డిజిటల్ చేసినప్పుడు ఒక రకంగా, మాన్యువల్గా చేసినప్పుడు ఇంకో రకంగా మార్కులు వచ్చాయి. సరే, కాబట్టి దీని మీద అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మళ్ళీ డిజిటల్కి వెళ్ళారు. మూడోసారి డిజిటల్కి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని రిక్రూట్మెంట్స్ జరిగినాయి. ఫస్ట్ 2 times జరిగిన వాటిని తీసేశారు. ఆ తర్వాత మూడోసారి చేశారు కదా, దాన్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్స్ జరిగినాయి. సరే, మూడోసారి ఎలా చేశారు అని అంటే, ఇది మూడోసారి చేసేటప్పటికి ఏం చేశారు, బార్కోడ్స్ మార్చేశారు. తర్వాత ఓఎంఆర్ షీట్లో వాళ్ళు ఫిలప్ చేయాల్సినటువంటి పెన్స్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, పెన్ ఉంటుంది, దాని బదులు వేరే వాటిని ఉపయోగించారు. ఇట్లా చేశారు. సరే, ఆ పేపర్స్ తీసుకొచ్చే దాంట్లో ఆ స్ట్రాంగ్ రూమ్లో నుంచి అసలు ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెడుతుంది అనుకోండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఈవీఎం బాక్సులు పెడతారు లోపల. ఈవీఎం బాక్సులు పెట్టిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజే ఓపెన్ చేసేది. ఈ లోపల మీరు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాలంటే దానికి ప్రాసెస్ ఉంది. ఏం ప్రాసెస్? ఎలక్షన్ కమిషను పర్మిషన్ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ పోలింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళతో ఒకవేళ రూమ్లోకి వెళ్ళాలంటే ఏజెంట్లు, అన్ని పార్టీల ఏజెంట్లు తీసుకెళ్ళి ఇన్ని రకాల ప్రాసెస్ ఉంది. అలాగే ఆడ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ పేపర్లని బయటికి తీయాలంటే దానికి ప్రాసెస్ ఉంది. అసలు చైర్మన్కి తెలియకుండా వాటిని తీసేసి ఇష్టానుసారం చేసేస్తే మరి ఇప్పుడు అవకతవకలు మొత్తం బయట పెట్టారు. అసలు బార్ కోడ్లు ఎవడన్నా డూప్లికేట్ చేస్తారు. బార్ కోడ్నే డూప్లికేట్ చేస్తే ఇంకా ఆ పేపర్ ఏంటి, ఆ పేపర్ కరెక్షన్ ఏంటి, ఆ కరెక్షన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి జాబ్స్ ఇచ్చారంట. ఎవరికైతే వాళ్ళకి కావాలనుకున్నారో వాళ్ళకి జాబ్స్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం అదే కదా, సిట్ చెప్తుంది కదా. సో కాబట్టి ఆ మూడోసారి ఏదైతే కరెక్షన్స్ చేశారో ఆ కరెక్షన్స్ని బేస్ చేసుకుని పెట్టి ఇంటర్వ్యూస్కి పిలిచారు. ఇంటర్వ్యూస్కి పిలిచిన తర్వాత ఏం చేశారు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకేమో ఇంటర్వ్యూలో భారీగా మార్కులు వేసేసారు. ఈ తీరా ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకేమో తగ్గించేశారు. విచిత్రం, ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే సిట్ పొందుపరిచినటువంటి దాంట్లో గ్రూప్ 1 రాసేటప్పుడు ప్రిలిమినరీ మెయిన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినటువంటి వనజ అనేటువంటి ఆవిడ మెయిన్ ఎగ్జామ్ పేపర్స్ దిద్దింది. అవును సార్, ఇది పెద్ద హైలైట్. సో అఫీషియల్గా వాళ్ళు దాంట్లో సిట్ పొందుపరిచిన అంశం నివేదికలో. సో కాబట్టి ఇన్ని అవకతవకలు ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇంకా వాళ్ళని ఉంచారని అంటే ఏమనుకోవాలి? అదేమంటే నాన్ పోకల్ పోస్టులో ఉంచామని చెప్పి చెబుతున్నారు. నాన్ పోకలా తీసేస్తే నెల జీతాలు అయితే ఇస్తున్నారు కదా. అసలు హైలైట్ ఏంటి అంటే పేపర్లో ఓఎంఆర్ షీట్లు దిద్దడానికైనా ఒక అర్హత ఉండాలి. అది డ్రైవర్లు అవుతారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంత పెద్ద ఎగ్జామ్ కి అది ఏపీపీఎస్ అంటే మామూలు విషయం. అది ఇంత పెద్ద ఎగ్జామ్ కి డిఎస్పీలు, సబ్ కలెక్టర్స్ ఆ పోస్టులు అయ్యి వాటికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళే కదా గెస్టెడ్ ర్యాంకు నియామకాలని ఈ విధంగా చేశారు అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి ఇన్ని రకాల మాల్ ప్రాక్టీస్ చేశారని అంటే అసలు ఏపీపీఎస్సీకి ఉన్న చరిత్ర ఏంటి, ఏపీపీఎస్సీకి ఉన్న వాల్యూ ఏంటి? దాన్ని అంటే మనం అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏపీపీఎస్సీ కాదు, సివిల్స్ కాదు, యూపీఎస్సీ కాదు, ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.